అదే నమస్తేనే. నమస్తే. ఏం పేరే? నా పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వర ఏం చేస్తావే? నేను వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం ఎంత పెద్ద వ్యవసాయం? ఏదో 5-6 ఎకరాలు. ఏం పెడతావే పంట? పత్తి. పత్తి. వర్షాలు లేవు కానీ పంట పండదా మరి? ఏం పడినా దండగాయా, ఏం పండలే. అంతేనా? వ్యవసాయం దండగా ఈసారి ఏం వెళ్ళలే. గింజల పైసలు, కూలీల పైసలు వెళ్ళే, పెట్టిన గింజల పైసలు అయ్యేదిలే. సరే వ్యవసాయం కలిసి రావాలి ఈసారి. కలిసి రాలే. ఇప్పుడు ఏదో పెద్ద ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? కాంగ్రెస్ అయితే బాగుంటుందా? మీకు తెలుసు ఆయన. నువ్వేమనుకుంటున్నావు మనసులో? ఏమనుకుంటున్నావు మనసులో అంటే లోకం జనాలు ఎక్కడ ఉరగబడితే అక్కడనే ఉరగబడతారు. మనం ఒకళ్ళమంటే కలవదు కదా. ఎవరి తత్వం ఎట్లా ఉంటుందో. అయితే కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా? ఎవరైనా ఓటే. మోడీ అంటే, రాహుల్ గాంధీ అంటే ఎవరు చెప్పినా వాళ్ళ సోర్దన కొరకు చేయొచ్చు కానీ మన బతుకు తెరువు కొరకు, మన వ్యవసాయ రైతుల కొరకు చేయొచ్చు. వాళ్ళు రైతుల పట్టించుకుంటూ మోడీ రాహుల్ గాంధీ వచ్చిండు, నేను అది అన్నాడు ఇది అన్నాడు, నేను 2 లక్షల రూపాయలు మాపి అన్నాడు, ముసలోళ్ళ పైసలు అన్నాడు. మాకు ఇంతవరకు ఆ ముసలోళ్ళ పైసలు సుధా గతిలేవు మాకు. కాంగ్రెస్ వస్తే 4,000 ఇస్తున్నది కానీ 4,000 కాలే. నా పేరే లేదు. ఒకసారి పెడితే రానే లేదు, మళ్ళీ రానే లేదు. అంతే. ఇప్పుడు మోడీ రైతులకు యూరియాకు సబ్సిడీ ఇస్తా అంటుండు, సబ్సిడీ ఇస్తున్నా అంటుండు. మాకు ఇంతవరకు సపరేట్ ఏమీ లేకురా. 2,000 మాడికే వేస్తాడు. అబద్ధం ఎందుకు? ఆయన సొమ్ము తినలేదు అనొద్దు. 4,000 వేస్తుండు. ఏడో 4,000 వేస్తుండు మోడీ పైసలు. అంతవరకే. కరువు బియ్యం మటుకు ఈ కరోనా వచ్చిన కానీ కరువు బియ్యం, ఈ బియ్యం ఇస్తుండు, కోపన్ బియ్యం ఇస్తుండు. ఈ మటుకు రైతుల మటుకు అందరికీ, నా ఒక్కని అందరికీ ఇస్తుండు. దేశం అంతటా ఇస్తుండు. మోడీ వచ్చిన తర్వాతనే పత్తి రేటు పెరిగింది, వరి ధాన్యం పెరిగింది కానీ అవుతున్నాయి. కానీ పత్తి రేటు పెరిగింది, ధాన్యం పంట దిగుబడి వస్తలేదండి. దిగుబడి వస్తలేదు. ఇత్తులు సుద్ధా నాణ్యమైన గింజలు కావు. పత్తి గింజలు అంతా డూప్లికేట్ గింజలు వచ్చి జనం చాలా ఆగమైపోయారు. సరే పెద్ద మంచిది నాయన. ఏం పేరు పెద్దయ్య? నా పేరు భగవంతం. భగవంతం. ఏ ఊరే? త్వరగల్లు. ఏం చేస్తావు పెద్దయ్య? వ్యవసాయం. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఏం పెడతావే? 4 ఎకరాలు బతాయి, ఒక తదిమది కొంత పడవ ఉంటుంది, 4 ఎకరాలు పొలం. రైతు బంధు పడ్డదా? రైతు బంధు విషయం వల్ల అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మంచిగా టైం ప్రకారం పడ్డది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు అనేది వేయలేకపోతుండు. అంటే ఇప్పుడు మనం 5 ఎకరాల లోపల మొత్తం మీద అయితే 3 ఎకరాల లోపలకే వేసిండు. మళ్ళీ తతిమది ఇంకా వేయలే. సరే ఏదో ఎలక్షన్ కోడ్ అదో ఇదో అని చెప్తున్నారు. మరి ఇక కేసీఆర్ అయితే మంచిగానే వేసిండు. మరి ఈయన వేసిండ ఆయన ఇప్పుడు ఎక్కి కొద్ది రోజులు అవుతుంది, ఎలక్షన్ కోడ్ పడదు. మరి మళ్ళీ తర్వాత వేస్తాడా వేయడా అది ఏందైంది మనం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం లేదు పెద్ద, కేంద్రంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఎంపీ అంటే ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్స్. ప్రధానమంత్రి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ అంటున్నాడు, బీజేపీ నుంచి నరేంద్ర మోడీ అంటున్నాడు. అంటే ఎవరు వస్తే, రాహుల్ గాంధీ వస్తే బెటరా, మోడీ వస్తే బెటర్ అనుకుంటున్నాను? నేను మోడీ వస్తే బెటర్ అనుకుంటున్నాను. మోడీ వస్తే బెటర్ అనుకుంటున్నాను. మరి ఎందుకంటే సరే కొన్ని సమస్యల్లో మోడీ పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయ విషయం వల్ల కానీ కొన్ని సరే నాకు బాగా ఐడియా లేదు. కొన్ని పనులు ఆయన చేసేవి మంచి పనులు ఉన్నాయి కేంద్రం నుంచి. దానివల్ల మోడీ వస్తేనే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఇక మరి అదే నా ఉద్దేశం అది. సరే ఎందుకైనా మంచిది ఆయన వస్తేనే కొన్ని సమస్యలు అనేవి తీరుతాయి. ఓకే, థ్యాంక్ యూ పెద్దయ్య. సరే.